నమః. నమస్కారం శివాయ గురుగారు. పాదాలు. గురవే నమః. శివాయ 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 గురవే నమః. సౌమ్య సదాశివ కుటుంబిని సర్వ ఆపద్వి నివ. సర్వ ఆపదల నుంచి రక్షిస్తుంది ఆవిడ. కాబట్టి ఆవిడ రక్షించటంలో విశేషం ఏమీ లేదు. అంతటా వ్యాపించున్న ఆవిడ రక్షించటంలో ఆశ్చర్యం ఏముంది? అంతటా వ్యాపించి సర్వ సమర్థురాలు అయిన ఆవిడకి మీకు వచ్చిన ఆపదల నుంచి ఆవిడ గట్టెక్కించలేదా? అయితే ఇక్కడ ఆ నమ్మకమే ముఖ్యం. ఇప్పుడు మీరు ఏదైతే ఇది కష్టం అది కష్టం అని దాని యందు మనసును పెడుతున్నారు. నమ్మకమందు మనస్సుని పెడితే అంటే ఆ మనస్సులో నమ్మకానికి తప్ప అన్యానికి చోటు ఇవ్వకపోతే అంటే కష్టము అని మీరు గుర్తించవలసిన ఆవశ్యకత లేదు. చాలాసార్లు చెప్పినట్టుగా ఇష్టం లేనిదే కష్టం అనిపిస్తుంది. అది ఏదైనా సరే. నిజంగా కష్టం అసలు ఎందుకు వస్తుంది? పరిపూర్ణ విశ్వాసం ఉన్న చోట కష్టం ఎలా ఉంటుంది? ఎంతో మంది భక్తుల కథలు చదివే ఉంటారు, విని ఉంటారు, సినిమాల్లో చూసుంటారు. ఎందుకంటే అవన్నీ మీకు తెలిసిందే కదా. అంటే భక్తులకు కష్టాలు రాలేదా? వచ్చాయి కదా. మరి వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నారా? అంటే అన్నాడు రామదాస్, ఎవడబ్బా సొమ్మని. కానీ ఆయన వదలలేదు. ఆ మాట అన్నందుకు ఈయన కనపడకుండా ఆయనకు కనపడ్డాడు. అంటే ఎప్పుడైతే నీలో తేడా జరిగింది, మనం దత్తస్వామి కథలు కూడా చెప్పుకున్నాం. ఆ శాస్త్రి గారి గురించి అనండి, విష్ణు శర్మ అనండి, ఎవరైతే ఏమిటి పేర్లు ఎవరైనా, అంటే నీలో ఎప్పుడైతే లేసమాత్రంగానైనా అపనమ్మకం ఉంటుందో నువ్వు దాన్ని అనుభవించి తీరుతావు. అది కష్టము అంటావు, దాన్ని అనుభవిస్తావు. ఆ లేస మాత్రం కూడా లేకుండా నువ్వు ఉండగా నాకేమిటమ్మా అనండి. జనక మహారాజు ఏమిటి ఇంత సులభంగా దొరికే అద్వైతము నాకెందుకని తెలియటం లేదు, ఏమిటి లోపం అన్న తాపత్రయంతో తపస్సు చేత ఆ అంటే అందరిని పిలిపించుకుని చేశాడు. అష్టావక్రులు అక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు, గురువే కూర్చోవాలి, కిందకి దిగిరా అన్నాడు. ఆయన సెకండ్ కూడా ఆలోచించలేదు. రాజ్యం నాకు దారాదత్తం చేయాలన్నాడు. నీ దగ్గర ఏది ఉండడానికి వీల్లేదన్నాడు. అంటే అలా ఒక ఇంకా అతను గురువు అవ్వలేదు, బోధ చెయ్యలేదు. కానీ అష్టావక్రులు ఏమిటి చెప్పారు? దీనివల్ల అర్థం కావాల్సింది ఆ సర్వస్వ శరణ. అంటే మనసులో ఏమాత్రం కూడా లేస మాత్రమైన సందేహం లేకుండా గురువుకి సరెండర్ అవ్వటం. ఆ సరెండర్ అయ్యాడు కాబట్టి అతనికి అర్థమైంది. మనసులో నిన్న మీరు చెప్పుకున్నవి అన్ని మీ భావాలు. ఆ నేను అహంకారం అనండి, ఇంకోటనండి, ఏదైనా సరే అవి ఉన్నంత కాలం అంటే అది అపనమ్మకమే. అది ఉన్నన్ని రోజులు అనుగ్రహం దొరకదు. అమ్మ ఎక్కడ కూడా అబద్ధం ఏమీ చెప్పలేదు. ఆవిడ కపటత్వంగా ప్రవర్తించలేదు. నన్ను ఇలా పట్టుకుంటే వాడిని ఇలా నేను అనుగ్రహిస్తానని సుస్పష్టంగా చెప్పి ఇలాగే ఆరాధించాలని చెప్పి ఎవరు తన భక్తులో కూడా చెప్పింది. కృష్ణుడు కూడా చెప్పాడు. ఎక్కడా కూడా అంటే దైవత్వంలో కపటత్వం ఉండదు, స్పష్టంగానే చెప్పారు. నువ్వు ఇలా ఉంటే నీకు ఇలా లభిస్తుంది, నువ్వు అలా ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి, అంతే తప్ప అనవసరమైన మాటలు, సమర్థింపులు అనండి, ఇంకోటి అనండి, కష్టం అనండి, అవన్నీ నీవే. అందుకని ఆయన సాక్షి, అందుకే సాక్షిగా ఉంటాడు, ఏమీ మాట్లాడు. కాబట్టి ఇక్కడ సర్వాపద్వి నివారిణి.
సవ్య అపసవ్య మార్గాలంటే చెప్పేసుకున్నా. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధిస్తే ఆవిడ యొక్క అనుగ్రహం అనుమానం లేకుండా లభిస్తుంది. కష్టం అన్న పదమే రాదు అసలు. ఏముంది జీవితంలో కష్టపడ్డానికి? అసలు అన్ని సమకూర్చాడు. బాహ్య ప్రపంచమే తీసుకున్నా కూడా ఎవరికండి కష్టాలున్నాయి? ఎవ్వరికీ లేవు. దాంట్లోంచి వెతుకుతారు, ఇది కష్టం అంటారు. పోనీ ఈ కష్టానికి ఏం మానేశారంటే ఏం చేశారు? ఏమీ చెయ్యరు, మళ్ళీ దాన్ని కష్టం అంటారు. నిజానికి ఏ కష్టము లేదు, ఇవన్నీ క్రియేట్ చేసుకున్న కష్టాలు. అందుకని ఆవిడ అంది, సరేరా నువ్వు ఎన్నన్నా చేసుకో, సర్వ ఆపద్ నివారిణి కలిపారు కాబట్టి సర్వాపద్వి నివారిణి. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్య. యోగం ఇస్తానంది అంటే ఆనందాన్ని ఇస్తానంది. ఆనందం ఉన్నప్పుడు మనసులో వేరేవి ఉండవు. యోగము అంటే అద్వైతము ప్లస్ మీకు బాహ్యంలో చెప్పాలంటే ఇలా చెప్పాలి, మనసులో ఇతర భావాలు లేనప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆ యోగం నేను ఇస్తానంటూ యోగం ఇస్తున్నప్పుడు ఇంకేమిటి కావాలి? కావాల్సిందే యోగం. అంటే దానికోసమే తాపత్రయాలు. ఒక కష్టం ఉందంటే యోగం ఎలా లభిస్తుంది? గుర్తించినప్పుడు ఇవన్నీ అనుభవాలే. ఎవరికి అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందుకని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు, నీ క్షేమం కూడా నేనే చూస్తాను రా అన్నాడు. అంటే నీకు కష్టాలు రాకుండా నేను చూస్తాను అన్నాడు. మనకి ఆయన మీద నమ్మకం లేదు. సర్వత్రా వ్యాపించిన వాళ్ళ దగ్గర నమ్మకం లేకపోతే నష్టమైంది నమ్మకం లేని వాడే. నిన్న చెప్పుకునే కథలాగా అంటే పరమాత్మని ప్రార్థన చేస్తే వర్షం పడి తీరుతుందని ఒకడే నమ్మాడు, అది నమ్మకం. అందుకని గొడుగు పట్టుకెళ్ళాడు, ప్రార్థన చేశాను కాబట్టి వర్షం పడుతుంది. ఆ నమ్మకం లేని వాడికే వేలేదు. అందుకే నమ్మకం ఉన్న చోట అసలు మొక్కులతో కూడా పని లేదు. ప్రార్థన శ్రద్ధగా చేస్తే చాలు, వేరే ఏమీ చేయక్కర్లేదు, అసలు కష్టపడక్కర్లేదు. దేహానికి అంటే నిన్న మీరు చెప్పుకున్నారు ఉపవాసాలు ఎందుకు అవన్నీ? అవి ఏమీ అక్కర్లేదు. అసలు మీలో నిష్ఠ సడలకుండా ఉన్నప్పుడు శిక్షతో పని ఏంటి? యమధర్మరాజుని సతీ సావిత్రి ఎంత చక్కగా అడిగింది, పాపం ఆయన బోల్తా పడ్డాడు. అంటే ఆవిడకి నిష్ఠ, ఎస్ నేను నా భర్తని రక్షించుకోగలను అంది ఆవిడ. మనసులో సంకల్పం, ఆవిడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అందుకని 3 కోరికలు అనండి. కోరికలే కదా తీర్చేస్తే పోలేదా అనుకున్నాడు ఆయన. మనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ అపార నమ్మకం ఉన్నప్పుడు పరమాత్మ ఎక్కడో లేడు కదా, స్ఫురణ ఇచ్చాడు ఎలా అడగాలి వరాలని, ఏం అడగాలో చెప్పాడు. చెప్పడం అంటే ఆయన పక్క నుంచి చెప్పాడా? ఆ స్ఫురణ ఇస్తాడు. ఆవిడ అడిగింది, ఇంకేం చేస్తాడంటే ఆయన అంటే మనం ఆ సూక్ష్మాన్ని గ్రహించగలిగినప్పుడు ఆ ఒక తత్వం అక్కడితే అర్థమవుతుంది. అది గ్రహించలేదనుకోండి, అదేదో సరదాగా పాటలు పెట్టారు కదా సినిమా పాటలు, అవి పాడేసుకుంటారు. అబ్బో ఆవిడ చాలా గొప్పది, నువ్వు కావద్దని ఎవరన్నా అన్నారా? పోనీ మీ గొప్పతనాలు చెప్పుకోవడం మీరేమన్నా మానేశారా? చెప్పుకోరు మీరు? ఈ గొప్పతనాలు దేనికి పనికొస్తాయండి? ఆ గొప్పతనం చూడండి, ఈ రోజుకి చెప్పుకున్న ఒక సినిమా వచ్చింది. కాబట్టి మీ గొప్పతనాలు కావాలంటే సినిమా రావాలి. చాలా మంది గొప్ప వాళ్ళు సినిమాలుగా రాలేదు, టీవీ సీరియల్స్ అని అవన్నీ ఇవన్నీ. మరి మీ గొప్పతనాలు ఏమన్నా వచ్చాయా? అప్పుడు చూసేయండి, అదేం పెద్ద గొప్ప ఏమిటి, మేము చేయగలం అంటారు. చేయండి చూద్దాం. ఎట్టి విధములైన ఇతర చింతనలు లేక పరమేశ్వరుని ఉపాసించు వారి యొక్క సకల విధములైన ఆపదలను, ఇక ఆధ్యాత్మిక ఆది భౌతిక అవన్నీ ఇదే సకల విధములైన అని చెప్పేసింది కదా, ఉపాసించు వారలకు. ఎందుకంటే ఎలా ఉపాసించాలో ముందర చెప్పేశారు. కాబట్టి నువ్వు ఎలా ఉపాసిస్తున్నావు? అవసరానికి ఉపాసిస్తున్నావా,
లేకపోతే నలుగురు కోసం ఉపాసిస్తున్నావా? దేనికి ఉపాసిస్తున్నావు? నీ మనసు ఏమిటో అనేది నువ్వు ఎంత బయటికి చెప్పినా లోపల ఏముందో లోపల ఉన్నవాడికి తెలుసు. మీ ఇంట్లో ఏమున్నాయో మీరు మర్చిపోవచ్చేమో కానీ ఆరాలు ఉంటాయి చూస్తారా, వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళేం మర్చిపోరు. అన్ని బాధలను నివారించి వారి వారి యోగములను క్షేమములను తాను వహిస్తాడు. వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన చేస్తున్నాడంటే ఎంత హాయి కూర్చోవచ్చు. కాదు నేనే చేస్తాను అంటే చేసుకోండి. ఆయన చేసినా నేనే వెళ్ళి చేస్తానంటే ఏం చేస్తారండి? దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? చెయ్యను. పెట్టింది ఎందుకు? నువ్వు సుఖపడ్డాను. ఇక్కడ కూడా నేనే చేస్తానంటే ఆయన సుఖపడతారు. డబ్బిచ్చి ఆయన్ని సుఖపెట్టినట్టు అవుతుంది. అలానే హెల్ప్ చేయొద్దని చెప్పటం లేదు. అవసరమైన ఒక చిన్న చిన్న హెల్ప్ చేయడంలో దోషం లేదు. హెల్ప్ చేయొద్దనట్లేదు, చెయ్యాలి. కానీ మీరు ఎందుకు వచ్చారో మర్చిపోయి హెల్ప్ చేయక్కర్లా. ఏదో నిన్న ఒక్కరోజు కాబట్టి ఇవాళ కూడా నేను అలాగే చేసుకుంటాను అంటే చేసేది ఎందుకు వచ్చారు? ఇక్కడికి వచ్చిన లక్ష్యం ఏమిటి అది మర్చిపోదు. అన్ని బాధలను నివారించి వారి వారి యోగములను క్షేమములను తానే వహిస్తుంది. ఏతు సంగం పరిత్యజ్య మామేవ శరణం గతాః ఉపాసతే సదా భక్త్యా తేషాం నిత్యాభియుక్తానాం అపదం పర్వతానపి నాశయామి. ఎలాంటి కష్టాలైనా, అంటే పర్వతం అంత కష్టాలున్నా నేను తీసేస్తానంట. ఆవిడికి నీకు పర్వతం అంత ఉంటే ఏంటి, ఏదైతే మీకు ఇంతున్నా కూడా అబ్బో ఎంత కష్టమో అంట. ఎలాంటి కష్టమైనా తీసే సమర్థత ఆవిడికి ఉంది. ఆ సమర్థత మీద నమ్మకం ఉన్నవాడికి ఏ గోళాలు నిశ్చింతగా ఉంటాయి. అందుకే పిల్లల్ని అద్వైతంలో ఎక్కువగా చూపిస్తారు. వాడికి ఎంత నమ్మకం అండి, ఈ తండ్రి గాని తల్లి గాని పోని పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎంతవరకు రక్షించగలుగుతారు? అయినా వాడు ఎంత నిర్భయంగా ఉంటాడు. వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళ పక్కన, వాళ్ళు నన్ను రక్షిస్తారు అన్న నమ్మకం వాడికి ఉంటుంది. అద్వైతంలో ఎక్కువగా వాళ్ళనే చెప్తారు, ఎందుకంటే వాడిలో ఇంకా నేను రాదు. ఆ నమ్మకం ఉన్నంత వరకు వాడికి రాదు, ఆ తర్వాత వస్తుంది. నేను రాగానే ఇక మొదలవుతుంది. ఐ కెన్ డూ అంటాడు. ఇక అప్పుడు మొదలయ్యి వాడికి కష్టాలు మొదలయ్యాయి. కాబట్టి నేను లేనన్ని రోజులు వాడు శుభ్రంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను, నేనే వహిస్తాను వాళ్ళకంది. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్ స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి కిం కిం కరీకురుతే శరణం త్వాం ప్రపద్యంతే ఏ దేవి పరమేశ్వరీం న తేషాం ఆపదః కాశ్చిత్ జ్ఞాయంతే క్వాపి సంకటః. చక్కగా ఈజీగానే ఉంది. వీళ్ళేం అర్థాలు ఇవ్వలేదు కానీ మీకు అందరికీ అర్థం అయ్యే కింద విడదీసి చదివాం కాబట్టి శరణుజొచ్చు వారికి ఎప్పుడు ఆపదలు ఉండవు. అందుకే ఎంత బాగా ఆపద ఏం చేయగలుగుతుంది? కిం కరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయా. నిరంతరము ఆ నామస్మరణ, అమ్మ యొక్క పాదములు. గురోహు అంఘ్రి పద్మే చదువుతున్నారు కదా, అంటే ఏంటి అర్థం? గురువు పాదాలు గుర్తుపెట్టుకోమనా? శరణం అంటే ఏంటి? ఆ నమ్మకం. గురువు మాటల్లో నిన్న చెప్పుకున్నారు కదా, ఆచరణ. ఆచరణ అంటే ఏం చెప్పారో అది మీరు నిజంగా ఆచరిస్తున్నారా? అది ఆ యొక్క ఏమిటా పదం మర్చిపోయాను నేను మళ్ళీ. గురోహు అంగిరి పద్మే అంటే అర్థం అది. అంతేగాని ఆ పాదాలు గుర్తుపెట్టుకొని అరే ఎలా ఉన్నాయి గురువు గారి పాదాలు, అది కాదు అక్కడ అర్థం. ఆ శరణాగతి ఇప్పుడు చెప్పిన చరణయుగళం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్ స్మరణం కిం కురుతే. ఏమిటి చేస్తాయి? సర్వ ఆపదల నుంచి రక్షిస్తాయి. ఆ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు స్మరణ జరుగుతుంది. నమ్మకం లేనప్పుడు అవసరానికి మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు అవసరమో అప్పుడే. మీరు మామూలు మనుషులు అన్నారు, వీడికి ఇప్పుడు నాతో అవసరం వచ్చింది అందుకే నేను గుర్తొచ్చానని. మీరు అన్నప్పుడు ఆవిడ అందా
మీరు బయటకు అంటారు, ఆవిడ లోపల అనుకుంటుందా? ఆవిడ ఏమనుకోదు, సాక్షిగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. కాబట్టి శరణం త్వాం ప్రపద్యంతే ఏ దేవి పరమేశ్వరి నా తేషాం ఆపద. ఆపద అనేదే లేదు అసలు. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల ఆపదలు ఉన్నాయో తెలియనిది కాదు, భయంకరమైన ఆపదలు ఎన్నో. అసలు మీరు కూడా అందరూ వినే ఉంటారు, వినని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయ్యో పాపం అన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ మీ గురించి ఎవరు అయ్యో పాపం అనకుండా మిమ్మల్ని ఉంచింది అంటే అర్థం ఏంటి తెలుసుకో. అదే మీరు ఇంకా శరణాగతి పొందారనుకోండి, అసలు ఇక కింగ్లా ఉండొచ్చు కదా. స్వస్థ రాగాదులచే ఏమాత్రమును దూష్యములు గాని చిత్త స్థైర్యము కలదు అమ్మ. కాబట్టి స్వస్థ గుణరహిత సంపూర్ణ ఆరోగ్యయుతమైన ఉపాధి యందు చంచలము గాని చిత్తము కలిగిండుటే స్వస్థత. చంచలము గాని స్వీయ చిత్తమున ఆవిడ క్రీడిస్తుంది, హంసల్లాగా ఆడుకుంటుందని లేదు. దహరాకాశ నివాసిని ఆత్మ ఎందే స్థిరమైనది పరమేశ్వరి యొక్క వాసస్థానం ఒకటచే దహరాకాశము భక్త జన ధ్యేయస్థానం. హృదయమే. మీరు దహరాకాశం అనగానే వేరేదేమీ అనుకోకర్లేదు. దహరాకాశం అంటే ఆ లోపల ఆ మనస్సులో ఓ మూలుంది ఏదంతా అన్న, మీ శరీరం అంతుందా ఆవిడే. ఎక్కడైతే ఆవిడ లేదో అది మీకు పనిచేయదు. వేరే సాక్ష్యం ఏం అక్కర్లేదు. మీకు ఒక అవయవం సరిగ్గా పనిచేయటం లేదు అంటే అంటే వయసుతో వచ్చిన సహజ లక్షణాల గురించి చెప్పటం లేదు, వయసుతో సంబంధం లేకుండా వచ్చేవాడు. కానీ మళ్ళీ అవి నివారించాలంటే అమ్మే శరణం. కాబట్టి ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు పట్టుకునే బదులు ఎప్పుడు పట్టుకుని ఉంటే ఏ గొడవ లేదు కదా. ఆ విధంగా శరణు చేర్చాలని చెప్పడం. స్వస్థ ఆవిడకి ఆరోగ్యంగా ఉంటే మీకు ఆరోగ్యం ఇస్తుంది. ఆవిడే పాపం నొప్పులు పడితే మీకేం చేస్తుంది? అందుకని ఆవిడ ఎప్పుడు చక్కగా ఆరోగ్యంగానే ఉంది. అందుకనే ఎప్పుడు కూడా 16 సంవత్సరాలే అంటారు. అంటే ఏంటో మనలాగా 16 ఏళ్ళకి అట్లా అందంగా ఉందనా పోలిక చెప్పారు. ఏంటంటే 16 ఏళ్ళకి అందరు చక్కగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు అన్న ఒక మంచి భావన తీసుకుంది. అందరూ అలా ఉన్నారా 16 ఏళ్ళకి 25 ఏళ్ళకి అందంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను? చెప్పలేము. ఎవడి కర్మది వాడు అనుభవిస్తూ ఉంటాడు. కానీ అమ్మ అలా అందంగా ఆనందంగా స్వస్థతగా ఉంది అని చెప్తున్నాను. ఆవిడకి రూపం ఉందా? గుణాలు లేవు కాబట్టి ఆనందంగా. నిన్న చెప్పుకున్నా, మీలో గుణాలు ఉన్నన్ని రోజులు మీకు ఆరోగ్యం ఉండదండి. ఎందుకంటే ఆ గుణములే మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. అది ఏ గుణాలా ఏమిటా అనేది మీరే తెలుసుకోండి. కాబట్టి గుణములు అంటే ఆ గుణరహితంగా ఉన్నప్పుడే మీలో ఏ భావం ఉండదు. కాబట్టి శరణాగతి చాలా తొందరగా లభిస్తుంది. శరణాగతికి మించింది లేదు. అది లభించింది అనుకోండి, అందరూ స్వస్థులే. స్వభావ మధురా, స్వభావరీత్యా మధురా, మధురం మధురాధిపతే అఖిలం. అవి సగ పాటే ఉంది, ఎంత బాగుంటుంది ఆ పాట. అది కనుక భావన చేస్తూ కనుక పాడుకుంటే ఇహం గుర్తురాదు. అన్ని మధురమే, ప్రతిదీ మధురమే. ఆయన ఏం చేసినా మధురంగానే. కృష్ణుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అవును అంటారు, ఇష్టం లేని వాళ్ళు. అందుకని ఆ మధురం ఎప్పుడు వస్తుంది? జీవ లక్షణం. ఇష్టమైతేనే వస్తుంది. వాడి స్వభావం మధురంగా ఉంటుంది అవతల వాడి పట్ల. ఇష్టం లేదనుకోండి ఎన్ని వస్తాయి కదా. ఇవన్నీ మీరు ఆచరించలేదు. తన భక్తజన ఎందలి మధురమైన స్వభావం ఆవిడే. పరమేశ్వరి స్వభావమే కాదు, రూపము మధురము, చూపు మధురం. ఆయనవే చెప్పారు, మాట మధురము, హాసము మధురము, సర్వము మధురామృతమును వర్షించు దేవత, ఆనంద స్వరూపిణి. తలంచు మాత్రమున భక్తజన హృదయంలో మధురానందములను కూరుస్తుంది. ఇంకా అంతకన్నా ఏం చెప్తారండి? భక్తులకి ఎప్పుడు ఆవిడ అందంగా కనపడుతుంది, ఆనందంగా. అంటే ఆవిడ ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది. భక్తులు ఎప్పుడు కష్టాలు ఇచ్చారో అందరు కదండి. రామదాస్ ఏదో అందరూ అన్నారని ఎవరు రక్షించాడా నీ దేవుడు అనగానే కొంచెం పాపం ఏదో అంటే ఆ పాట రాసేసరికి మనం కొంచెం అలా అంటున్నాం. నిజంగా ఆయన ఏం అలా అనలేదు.
మరి పాట కాబట్టి ఎవడబ్బా సొమ్మని మనం అన్నాం. మీరు కోపం వచ్చి దేవుడితో అంటారు కదా, ఏమిటయ్యా ఇంత అన్ని పూజలు చేసి నైవేద్యాలు ఇన్ని చేస్తుంటే ఈ కష్టం ఇచ్చారు అనలేదు. అదే అన్నాడు ఆయన కూడా. దానికి ఆయన సరే సంగీత పరులు కాబట్టి ఒక మాట వాడారు. ఎందుకంటే ఆ సొమ్ము ఎవరిది? ఆయన దగ్గర. మళ్ళీ అంత భక్తుడికి తెలియదా? తెలుసు. ఇక తన బాధ అన్నాడు అలా, ఏమిటి చేయాలో తెలియక. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, అధర్మం చేశాడు, దానికి శిక్ష. ఆ డబ్బు వాడుకోకూడదు. దైవ కార్యానికైనా వేరే వాళ్ళ సొమ్ము దైవ కార్యానికి ఎలా వాడతారండి? అది దోషం. వాళ్ళ పర్మిషన్ లేదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలేదు. అది గవర్నమెంట్ కి కట్టవలసిన డబ్బు, దాన్ని తీసుకెళ్లి గుడికి పెట్టారు. కాబట్టి అధర్మం చేశాడు. అంటే ఒక అధర్మంగా నువ్వు భగవంతుడికి చేస్తే ఆయన సంతోషించాడు. బాగా గుర్తు. అందుకనే కపటత్వం ఉండకూడదని అన్ని సత్యం ఉండాలి. కాబట్టి ఆ సత్యంగా లేడు కాబట్టి, ఇంకా పైగా దాన్ని తన గుడి కోసం కట్టాడు కాబట్టి, అంటే ఇంకా ఎంత అధర్మం అండి. ఆయన అడిగాడా, నా గుడి కట్టు ఏం పర్వాలేదులే, డబ్బులన్నీ నావే కదా అని ఆయన అలా. ఈయన చేశాడు కాబట్టి దానికి శిక్ష వేసేశాడు. ఎందుకు? తన భక్తుడే కాబట్టి, అతనికి తెలియాలి కాబట్టి. ఆ ఏడ్చినప్పుడు తెలిసింది కదా, అవును స్వామి నేను తప్పు చేశాను. అందుకే ఆ భక్తుడిని రక్షించడానికే కదా పోయి డబ్బులు కట్టాడు. లేదు డబ్బులు కట్టడం ఎందుకండి? ఆ జైల్లో ఉన్నాడని విడుదల చేశాడు కదా, డబ్బులు కట్టి ఆయనే స్వయంగా వచ్చి. మరి ఇది రక్షించినట్ట శిక్షించినట్ట? అంటే రెండు చేశాడు ఆయన. నీ అధర్మానికి నిన్ను శిక్షించాడు, భక్తుడు కాబట్టి రక్షించాడు. ఆయన అదే కదా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నా. అప్పటి వరకు పొగిడిన జనాలు ఇచ్చారు 5 పైసలు. వాళ్ళే ఇచ్చేస్తే అసలు ఈయన అప్పుడే కట్టేసేవాడు కదా, జైలుకి ఎందుకంటే. అందరూ ఓ గుడి కట్టాడు, అబ్బో ఎంత గొప్పవాడు, అది ఇది అని అన్నారు. అధర్మం చేశాడు అనగానే తిట్టలేదు, తిట్టారు. మా డబ్బులను ఇలా చేస్తాడా అన్న. పోనీ గుడికే కట్టాడు కదా పర్వాలేదులే అని తెచ్చిచ్చారా? కాబట్టి అధర్మం ఎప్పుడు నిన్ను రక్షించదు. అతనిలో ఆ మార్పు కోసం అని చెప్పి పరమాత్మ ఆ శిక్ష వేసేసి మళ్ళీ ఎప్పుడు చేయకుండా ఉండే విధంగా ఒక శిక్ష వేసి దాన్ని అనుభవించాడు కదా. ఆ అనుభవి మళ్ళీ అక్కడ జైల్లో అవన్నీ తెలుసు కదా, ఏనుగులాగా వచ్చి తిన్నాడు అవన్నీ సినిమా ఇదా అవన్నీ వదిలేసాయి. పరమాత్మ రెండూ చేస్తాడు. నీలో అధర్మాన్ని నశింపచేసి ఆ అధర్మానికి కొంత శిక్ష వేసి నీకు, ఎందుకంటే మళ్ళీ నువ్వు చేస్తే చేయకుండా ఉంటావా? అబ్బా దేవుడు రక్షించాడు కదా అని మళ్ళీ చేస్తారు. అదే కదండి క్షమాపణ అంటే అర్థం ఏంటి? నేను మళ్ళీ చేస్తా, మళ్ళీ క్షమించు, చర్విత చరణం. అంటే ఇక్కడ ఆ విధంగా అమ్మ ఆవిడ ఆశ్రయించిన వాళ్ళని అధర్మానికి శిక్ష వేస్తూ రక్షించింది. ప్రతిసారిగా గుర్తుపెట్టు. ధీరా పరమేశ్వరి చతుషష్ఠి విద్యా కళల యొక్క పాండిత్యము కలదు. ఏ కోరికయు లేక ధైర్య సంపన్నాది ధీర గుణములు కలది ధీరా. పరమేశ్వరి యందు అద్వైత బుద్ధి గల ఉపాసకులు ధీరులు. వీరుల గురించి చెప్పారు, అదే ధీరత్వం. కశ్చిత్ ధీర అని చెప్పాడు. ఆ ధైర్యం, అమ్మ రక్షిస్తుందేనన్న ధైర్యం లేకపోతే నమ్మకం ఉన్నట్ట. నన్ను ఆవిడ అద్వైతాలుగా చేస్తుందన్న నమ్మకం లేదు. ధీరత్వం అంటే వాళ్ళ రూపం కూడా ఆవిడే. ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైతవాసం. అనుగ్రహం లేదే ఏది కాదు. కానీ ఆ బాహ్యాన్ని పట్టుకున్న నాళ్ళు అంటే అదే కావాలి. ఎందుకంటే నేను ఒప్పుకున్నారు కొంతమంది, అందరూ ఒప్పుకోలేదండి. బాహ్య వాసనలు మోహాలు ఉన్నన్నాళ్ళు వాసన ఎలా కలుగుతుందంటే వేరే వాసన వస్తుందా? ముక్కుతో ఒకసారి ఒక వాసనే పీల్చగలరు కదా. జీవుడు ఏం చేస్తాడు? అవసరానికి పట్టుకుంటాడు, అవసరం అయిపోగానే వదిలేస్తాడు. గురువులనైనా సరే దైవాలనైనా సరే. సరే వాడు బాగుపడ్డా వాడు ఆనందంగా ఉంటాడా ఉండడా అంటే ఏం చెప్తారు? దాని గురించిన చర్చ అవసరమా? ఏమీ అక్కర్లేదు. అమ్మ ఆ ధీర ఎలాంటిదైనా సరే ఆవిడ రక్షించుతుంది. ఇందాకే చెప్పింది సర్వాపద్వ నివారిణి. కాబట్టి అద్వైత బుద్ధి గల ఉపాసకులు మాత్రమే ధీర.
అద్వైతం అంటే ఆ అపార నమ్మకం. ఆ నమ్మకం పోతేనే వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకుంటూ ఉంటారు. లేదా అసలు పట్టుకోవటం ఎందుకండి? ఏదో ఆశించి పట్టుకునేవాడే మారుస్తూ ఉంటాడు. ఆశించిన వాడికి అసలు మార్చాల్సిన అవసరం లేదు, ఒక్కళ్ళనే పట్టుకుంటాడు. ఏది జరిగినా సరే వదలడు. అందుకనే ఉపాసకులు అన్నారు. ఆ సమీపంలో ఉండేవాళ్ళు అంటే అర్థం నిరంతరం సతతం ఆ అమ్మనే ఆరాధించేవాళ్ళు. ధీర సమర్చిత, సమర్చిత బాగుగా అర్చించబడుతుంది ధీరుల చేత. తం ధీరాసహ కవయ ఉన్నయంతి పరమేశ్వరి పండితులచే అనగా అద్వైత నిష్ఠులు స్వస్థులు స్వభావ మధురులు ధీరులకు వారలచే అంతర్ముఖులైన వారలచే లెస్సగా అర్చించబడుతుంది. కాబట్టి ధీర సమర్చిత, మూర్ఖులకు మతివిహీనులకు సేవింపరు. వాడు ఎందుకు సేవిస్తాడండి? ఇక్కడ మూర్ఖులు వేరే వాళ్ళంటే ఎవరు అనుకోకండి, అవసరానికి పడుకునే వాళ్ళందరూ మూర్ఖులే. కాదని అనే ధైర్యం ఉందా? అంటే మూర్ఖులు అని అంటే ఏదో చెప్పిన మాట వినని వాడు అలా అని కాదు అర్థం అక్కడ. వాడు అవసరానికి మాత్రమే పట్టుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడూ పట్టుకుంటే ధర్మం చేయాల్సి వస్తుంది కదా పాపం. ఏవో ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాబట్టి మూర్ఖులకు మతి విహీనులకు ముందు కూడా చెప్పారు కదా, ఎవరికి దొరుకుతుంది సులభ. కాబట్టి చక్కగా మధుర వాక్కులు, స్వభావ మధురం. ఎందుకులే మొన్న చెప్పా కదా అని దాని గురించి ఎక్కువ చెప్పలేదు ఇవాళ. మధురంగా మాట్లాడతాం. స్వభావం మధురం అంటే లోపల ఏది లేకపోతే మాట చక్కగా వస్తుంది, వినసొంపుగా ఉంటుందంట. అంటే కంఠం శ్రావ్యంగా ఉందని కాదు అర్థం, నీ మాట చక్కగా అంత సౌమ్యంగా అవతలి వారికి ఆనందం కలిగించేది. అరిచినప్పుడు ఆనందంగా ఉందండి, నిన్న భయం వేసింది కదా. ఇప్పుడు ఏం చేసేస్తారో నెక్స్ట్ అని ఎంత భయం వేసింది కదా కాసేపు. మళ్ళీ గ్రాంటెడ్ అభిప్రాయం వచ్చింది అనుకోండి, నవ్విన తర్వాత అప్పుడు అమ్మాయి పర్వాలేదు లేదా. అంటే స్వభావ మధురాకి చెప్తున్నాను. మధురంగా నవ్వినప్పుడు కదా మీరు కూడా నవ్వుతున్నారు. సీరియస్ గా చెప్తే నవ్వుతారా? నిద్రపోతారు. ప్రేమ తలకాయ ఊపేస్తుంది. అందువల్ల అమ్మ వీళ్ళందరి చేత స్వస్థులు స్వభావ మధురులు అద్వైత నిష్ఠులు అంతర్ముఖులైన వారిచే లెస్సగా సమర్చిత బాగుగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పద్ధతి ఏమిటో తెలుసు, ఆవిడ అడగక్కర్లేదు అన్న సంగతి వీళ్ళకి బాగా తెలుసు. అడిగితే పెట్టేది అమ్మ ఎందుకు అవుతుందండి? అడగకుండా పెట్టేది అమ్మ. బాహ్యమైన అమ్మల గురించి నేను చెప్పటం లేదు, శ్రీమాత ఆవిడ గురించి. ఆవిడ అడగక్కర్లే అసలు, మీరు శరణాగతి పొందండి అంతే. సంతతం సర్వకాల సర్వ అవస్థల ఎందు ఆవిడ దగ్గర ఉపాసన చెయ్యండి. ఉపాసన చేయడం అంటే బాహ్యం మానేసి అక్కడ కూర్చుని భజన చేసేసి నీరసం వచ్చా కాదు, అన్నం మానేసి ఉపవాసాలు కాదు. ఆ దృఢ నమ్మకం విశ్వాసం, అమ్ముంది నాకు రక్షిస్తుందనే తర్వాత అండి. అసలు ముందు ఏముంటుందని రక్షించాలి ఆవిడ? నువ్వు ఆవిడ దగ్గర కూర్చో, అసలు కష్టం నీ దగ్గరికి ఎందుకు వస్తుందండి? వస్తుందా? బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు వేసుకుంటారండి? లేదు గురువు గారు. గన్ను అదే ఇక్కడ పెరిగితే బోడా. కానీ ఏమనుకుంటారు, గుండెకి వేసుకుంటారు కత్తితో పడవకుండా. ఏదో అనుకుంటాడు రక్షించబడతారని. బుల్లెట్ ప్రూఫ్ ఉంటే పోలేదు ఎవరు, పోతారు కదా. అమ్మ బుల్లెట్ ప్రూఫ్ కి మించింది. అసలు కష్టం అనేదే లేదు, రక్షించే పదమే రాదు అసలు. ఏది నీ దగ్గరికి రాగలుగుతుంది? ఏది రాదు అసలు. నీకు అసలు ఆ కష్టమే లేదంటే నువ్వు మళ్ళీ కష్టం వచ్చింది ఆవిడని రక్షించడం అనేది. ఆవిడ చెప్పింది పాపం, నేను రక్షిస్తాను రా అని. ఎందుకంటే మామూలు పావన జనులకి కొంత నమ్మకం కావాలి కదా. ఏమంటే ఆవిడ ఎక్కడా చెప్పట్లేదండి అని, ఎందుకంటే చేతుల్లో ఆయుధాలు లేవు ఆవిడ. అందుకని ఒట్టిగా చెప్పింది అంతే తప్ప ఆవిడకి ఏది అవసరం అండి? నీ నమ్మకం, ధీరత్వం. వాళ్ళన్నారు వీళ్ళన్నారనో లేకపోతే ఎదుగుతున్నారనో నువ్వు మానక్కర్లా. నామస్మరణ ఎలా చేయాలంటే లోపలే కదా చేసేది.
బయట వాడికి తెలిసే అవకాశం ఏది? కాబట్టి నువ్వు చేయొద్దన్నారు అనుకోండి, చేయట్లేదు అనండి. అలా నువ్వు ఇక్కడ అసత్యం అవ్వదు. ఎందుకంటే నువ్వు ప్రార్థించేది నువ్వెవరో వారినే, కాబట్టి అక్కడ అది అసత్యం అవ్వదు. లోపల స్మరణ చేసుకోవచ్చు, ఏమీ దోషం. సక్కుబాయ ఆవిడ అవన్నీ చేయలేదండి. అత్తగారు తిట్టినా అది చేసినా మరి ఆయన రక్షించాడు కదా. మొన్నే ఒక కథ చదివాను. ఒక ముసలావిడికి, అంటే పాపం మొదట్లో మంచిదే, తర్వాత ముసలి అవుతారు కదా. అంటే ముసలావిడ అనగానే ఏమిటి అనుకుంటారని, ఆవిడకి చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే ఇష్టం. ఆ వినాయకుడు పూజ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ ఊర్లో శివ భక్తులు ఎవరో సరే శివుడు ఒక విమానం పంపించాట వాళ్ళని పట్టా. ఇవి జరగవా అంటే జరుగుతాయి, జరిగినవే చెప్తారు. పూర్వకాలం అలా ఉండేది, అంత మనుషుల్లో స్వచ్ఛత అనండి, నమ్మకం అనండి, అవన్నీ ఉన్నాయి. పంపించాడు. సరే అతను ఏం చేశాడు, పాపం నిస్వార్థపడు, నేను ఒక్కడే వెళ్తాం ఎందుకు, ఇంకా కొంతమందిని పట్టుకుపోదాం అనుకున్నాడు. వేరే వాళ్ళని తీసుకు ఈ అమ్మ దగ్గర కూడా వచ్చి రా అవ్వా అన్నాడు. నువ్వు కూడా రా, నేను కైలాసానికి పోతున్నా. అప్పుడు అవ్వ పూజ చేస్తుంది, అంటే ముసలమ్మలను అవ్వ అంటారు కదా, అందుకని ఆ అవ్వ గబగబా పూజ చేయటం మొదలెట్టింది. ఉంటూ పూజ సగంలో ఎలా వస్తానో అలా. అప్పుడు వినాయకుడు అందులోంచి అన్నట్ట, నువ్వేం కంగారు పడుకు, వాళ్ళకన్నా ముందు నిన్ను నేను తీసుకుపోతాను. అవ్వందుకు నేను రాను, మీరు కొండండి. వీళ్ళు పాపం కష్టపడి వెళ్ళారు. సినిమాలో టక్కని ఇక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళరు కదా, పాపం ప్రయాణం చేయాలి. వీళ్ళు వెళ్ళేసరికి అవ్వ అక్కడే ఉంది. ఇదేమిటి నువ్వెలా వచ్చావు మరి అని అంటే, వినాయకుడు తీసుకొచ్చాడు. వినాయకుడు కష్టమైన తొండాన్ని సాగదీశాడు కింద, టెంగని తీసుకెళ్ళి పైన కూర్చో అయిపోయిందా. అంటే ఆ విశ్వాసం. జరుగుతాయి, ఎందుకు జరగవు? బోల్డ్ జరుగుతాయి. కానీ అంత విశ్వాసం ఉందా? అది అసలే. ఆ విశ్వాసం ఉంటే గొడవలు. కాబట్టి ధీరత్వం, ధీర సమర్చిత, ఆ ధీరత్వం నీలో ఉంటే అర్చన బాగా జరుగుతుందంటే బయట పూజ కాదు కదా ఇది చెప్పేది. చైతన్యార్ఘ్య, నాకు కూడా యకారం, చైతన్యార్ఘ్య సమారాధ్య. ఏం కష్టమేం కాదండి, అంతే అదే వస్తుంది. అనర్ఘ్య బలం పలకలేమంటే ఎలా కుదురుతుంది? రకారానికి పెట్టి యా పెట్టడమే కదా. సన్నాయి నొక్కులు ఎన్ని నొక్కట్లేదండి, ఇవి ఒత్తిడి పెట్టడమే కదా. అంటే మంచిగా చదువుకుని ఉంటే తెలుగు వచ్చేది. తెలుగు చదవకుండా ఇంగ్లీష్ వాళ్ళకి రాదనక్కర్లా, ఇష్టమైతే అన్ని వస్తాయి. చైతన్యార్ఘ్య సమార, చిత్ అనున్నది ఆత్మ చైతన్యం. బాహ్య పరికరములతోటి ఆరాధము కన్నా అంతర్యాగం అంటే ఆ జ్ఞానముతో చేసేది చాలా విశేష ఫలప్రదం. సోహం భావేన పూజయేత్, ఇది పరమేశ్వరికి మహాప్రీతిదాయకం. ఇందు చైతన్యమునే అర్ఘ్యముగా ఆరాధించుటచే పరమేశ్వరి చైతన్యార్ఘ్య సమారాధ్య. జ్ఞానమర్ఘ్యం దేవస్వరూపం నే అర్ఘ్యముగా తలించటం. అర్ఘ్యము అంటే మామూలుగా నీరు అది ఇదని అంటారు కదా. కాబట్టి ఇక్కడ అర్ఘ్యముగా వేరే ఏమీ ఇవ్వట్లేదు. మీరేవో నీళ్లు పట్టుకొచ్చి అది చేసి ఇది చేసి ఏదో నానా రకాల తిప్పలు పడుతూ ఉంటారు కదండి. నిజంగా స్వచ్ఛంగా అప్పటికప్పుడు పట్టుకుని ఆ పాత్రను తొలిచి పట్టుకుని అలా చేస్తారా? చేసేవాళ్ళు చేస్తారు, అందరినీ అనడానికి లేదు. కాబట్టి చైతన్యార్ఘ్య అంటే తనలో ఉన్న ఏ శక్తి ఉన్నదో దానినే సమర్పించారు, అంటే తనని తాను సమర్పించు. ఆత్మాహుతి పురుష, తన ఆత్మని అదే సమర్పించారు. ఇంకా వేరే ఇవ్వడానికి నా దగ్గర ఏముందమ్మా, నువ్వు ఇచ్చిన ఈ దేహం తప్ప ఏమీ లేదు, అన్ని నీవే, నువ్వు సృష్టించినవే. కాబట్టి నీకు వేరేగా నేను ఏమి ఇవ్వలేను. నన్ను విడిగా ఒక రూపంతో పెట్టావు కదా, ఈ రూపానికి శక్తి నా ఆత్మ, నా జీవుడు ఏదన్నా అనుకో, అది కూడా నువ్వే. కానీ ఇది సమర్పించడం తప్ప నేను ఏమీ చెయ్యలేను. రూపం ఇచ్చావు కాబట్టి నా రూపం మీద నాకు అధికారం, కాబట్టి అదే సమర్పిస్తా. బాహ్యంలో ఉన్న ఏవి నాకు అసలు నాకు సంబంధం, దాన్ని సమర్పించే హక్కు లేదు. డబ్బు మీరు సంపాదించానన్నారు, ఎలా సంపాదించారు?
రకరకాలు. అంతకుముందు అది ఎవరిదో ప్రతిసారి మీకు ఇచ్చిన ప్రింట్ అయ్యట్లే కదండి కొత్తవి. మీరు చేసిన పనికి ఇంత అంత అని మీరు ఎలా నిర్ణయిస్తారు? అంత కష్టపడతాడు కూలివాడు, నిజంగా అతనికి ఎంత రావాలండి? వాళ్ళకి రోజుకి ఇచ్చేది అబ్బో 800 చాలా ఎక్కువ. మరి మీరు కష్టపడుతున్నారు. మేము చదువుకున్నా కదండి. ఎక్కడ చదివారు? చదివించింది ఎవరు? ఎన్ని వస్తాయండి, మూలానికి వెళ్తే ఎవరు ఉంటారు మళ్ళీ? అమ్మా నాన్నలు కదా, పరబ్రహ్మమే ఉంటుంది. మూలాన్నే పట్టుకోవాలి కదా. మూలానికి వెళ్తే మూల పురుషుడు, మీ వంశ పురుషుడు ఎవరు అంటే మూల పురుషుని చెప్తారు కదా. మరి కాబట్టి ఇవన్నిటిగా దేహం కూడా ఇచ్చి సంక్రమించింది తల్లిదండ్రుల నుంచి అయినా నీకంటూ వేరు నేను అని ఫలానా ఒక పేరు నామంతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ ఇంద్రియాలు అమ్మ నా కోసం ఇచ్చానని చెప్పింది. పరబ్రహ్మ చెప్పాడు ఇంద్రియాలు నీకు ఇచ్చింది బయట ప్రపంచంలో తిరగమని, అధర్మం చేయమని, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమని కాదుగా. వాటితో నన్ను తెలుసుకో, జ్ఞానం తెలుసుకో, ఎలా ఉండాలో స్వభావముగా అలా ఉండరా నువ్వు. కాబట్టి ఎవరైతే ఆ చైతన్యాన్ని అంటే ఆత్మాహుతి దృశ్యాన్ని మనకి సౌందర్యలహరిలో వస్తుంది. అలాగే భండాసుర వధ ఆ సందర్భంలో అమ్మ ఏమంది? మీ అహంకారాలను సమర్పించండి యజ్ఞకుండంలో, అప్పుడు నేను ఆవిర్భవిస్తాను. అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు కటార్లు తెచ్చేయి మన అహంకారాలు అంటే నేను అన్న భావనను సమర్పించండి అని. ఆత్మను సమర్పించడం అంత ధీరత్వం ఇంకోటి లేనే లేదు. అంటే అర్థం మీరు పొమ్మనే మీరు వెళ్ళి అగ్నిగుండంలో దూకారు వాళ్ళందరూ. అనన్య చింతయంతో అన్నట్టుగా వేరే చింతనలు అని ఆలోచనలు కానీ ఒక భయం కానీ రేపేమైపోతుంది, పిల్లలు చూస్తారా చూడరా, అమ్మో ఆస్తి లేకపోతే ఎట్లా, ఇలా అనేక రకాలైన ఆలోచన. కానీ ధీరుడు అనేవాడికి ఉంటుందండి. పనిచేసేవాడికి ఏమంటాడు, ఇక్కడ కాకపోతే వేరే చోట చేసుకుని బతకగలడు వాడు. ఎందుకంటే వాడిలో శక్తి ఉంది. వాడు సందేశాడు పోవమ్మ నువ్వు ఇవ్వకపోతే నాకు వేరే వాడు ఇచ్చుకుంటాడు. వాడు అస్సలు ఆలోచించడు, ధైర్యంగా ఉంటాడు. ఎస్ నేను బతక. అలాగే అమ్మ మీద అపార నమ్మకం ఉన్న వాళ్ళు అలా ఉంటారు. అంటే ఆ అపార నమ్మకానికి నిదర్శనం ఏంటి అంటే నేను లేకపోవటం. ఇక్కడ చైతన్యార్ఘ్య సమారాధ్య అంటే అర్థం అదే. నేను లేకపోవటమే సంపూర్తిగా. ఎక్కడ లేచమా వ్యవహారం జరుగుతుంది. తింటాడు, పడుకుంటాడు, అన్ని వ్యవహారాలు చేస్తాడు, ఉద్యోగాలకు వెళ్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఎక్కడా కూడా కర్తృత్వ భావము ఉండదు. అదే అసలు. ఆ విధంగా ఉండగలిగితే శివోహం శివోహం. చలో శుభం భూయాత్.